అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషన్. ముందుగా వేద ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢానికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, పోతరాజు వేషం వేసిన 3 రోజుల వరకు ఇంటికి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటండి అసలు? ఇది శాస్త్రంలో ఎక్కడ అంటే ఈ శాస్త్ర సంబంధమైన కాదు కాబట్టి వాళ్ళ ఆచారమే. అంటే పోతురాలు ఎందుకంటే దిష్టి బాగా పట్టి ఉంటుందని చెప్పేసి, అంటే మృగంలాగా మారేవు కాబట్టి తర్వాత 3 రోజుల తర్వాత రమ్మని చెప్పడం బట్టి వాడి ఆచారం తప్ప దాని గురించి పూర్తి సమాచారం మనకు లేదు కాబట్టి దాని గురించి పూర్తిగా మాట్లాడడానికి లేదు. బట్ నిజంగా కూడా విన్నాను, నేను కూడా విన్నాను. 3 రోజులు రావద్దు అంటే కేవలం అంటే మృగం వేషం వేసావు కాబట్టి బలహీన పడతారన్న భావంతో మరి ఇంటికి ఎక్కడికి వెళ్ళాలని నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు ఆ విషయంలో. కాబట్టి పోతురాజు ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలా మంది చూశాను నేను, బట్ వెళ్ళొద్దు అన్న మాట మాత్రం నేను కూడా విన్నాను. బట్ అది ఎంతవరకు చారిత్రాత్మకమైందో దానికి ఉన్నటువంటి వెనకాల కారణం ఏందో ఇంకెవరైనా అడిగి నేను తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఒక్క ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేకపోతున్నాను. గురుగారు, బోనాలు అంటే అంటే ఆషాఢ మాసం అంటే ఇంత పవిత్రమైన మాసం, అలాంటిది ఈ మాసంలో పెళ్లిళ్ళ శుభకార్యాలు అసలు ఎందుకు జరుపుకోకూడదు? ఎవరు చెప్పారు పవిత్ర? ఇప్పుడు అసలు మాసాలన్నీ మంచివే. ఒక్కొక్క మాసంలో మనకి ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉంటుంది. ఆషాఢ మాసంలో వచ్చేసరికి అటు ఇటు రెండు కూడా అగ్నితత్వ నక్షత్రాలు ఎక్కువగా ఉండడం, ఈ మాసంలో చేసేటువంటి ఏ పనైనా అగ్నితత్వం అయిపోవడం. అంటే ఇక్కడ ఎందుకు వద్దన్నారనే విషయాన్ని మనం సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. ఆషాఢ మాసంలో కనుక పెళ్లి పేరెంటాలు పెడితే తొలకరు ఎవడు చూస్తాడు, తొలకరి విత్తనాలు ఎవడు నాడుతాడు, నారు ఎవరు పోస్తాడు, నీరు ఎవరు పెడతాడు, అవన్నీ పక్కదారి పట్టిపోతాయి. కాబట్టి ఇప్పుడు ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. ఈ ప్రయాణాలు ఎక్కువైనప్పుడు అనేకమైనటువంటి ఈ భూమికి పనికొచ్చేటువంటి క్రిమికీటకాదులు పనికొచ్చేవి బాపన్ పురుగులు అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎర్రటి పురుగులు ఉంటాయి, బాపన్ పురుగులు అంటారు. అవి చాలా వస్తాయి. ఈ 15 వేలు వస్తాయి. అవి తర్వాత కనబడడం మళ్ళీ ఈ మృగశిర కార్తెలో ఆర్ద్ర కార్తెలు కనబడతాయి. అవి ఆర్ద్రలు కనబడతాయి. ఆరుద్రలు కనుక బాపన్ పురుగు కనబడిందా నీకు వర్షాలు బ్రహ్మాండ వర్షాలు పడతాయి. నో డౌట్ పంటలు బాగా పండుతాయి. ఈ 15 రోజులు కనబడతాయి బాపన్ పురుగు, తర్వాత కనబడవు. ఎక్కడ పోతే తెలియదు, అసలు కనబడవు. మీకు 15 రోజుల తర్వాత కనబడవు. కాబట్టి ఈ టైంలో ఈ ప్రయాణాలు చేసి శుభకార్యాలు చేస్తూ హడావుడి పడి తవ్వడం వల్ల ఈ నారు పెట్టేవాడు, నీరు పెట్టేవాడు, దుక్కి దున్నేవాడు ఎవడు దొరుకుతాడు. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకుంటే దీని ఆషాఢ మాసం అనే చెప్పారు, గుర్తుపెట్టుకోండి. ఈ ఆషాఢ మాసంలో మనం ఎటువంటి చేయకూడదు. అందులో ఇప్పుడు లగ్నాలన్నీ కూడా పగటి లగ్నాలు మారిపోతాయి. అంటే మనకి లగ్నాలు పని లగ్నాలు మారిపోయి అంతా కూడా లగ్నాలు మారిపోతాయి. కాబట్టి ఈ లగ్న సమయంలో మనం భూమి సంబంధించినటువంటి వృత్తిని చేయాలి. కాబట్టి ఈ సమయంలో పెళ్లిళ్ళు పెట్టొద్దని చెప్పేసి ఎప్పటి నుంచో అది సరే. ఎందుకు సైంటిఫిక్ రీజన్ ఇది. అంటే ఈ శుభకార్యాలు ఇదే శుభకార్యం. నాగలు కట్టడం, దుక్కి దున్నడం, పంటకి పూజ చేయడం, సారె పోయడం, ఇప్పుడు ఆషాఢ మాస బోనాల్లో సారె పెట్టడం, నీరు పెట్టడం ఇప్పుడే జరుగుతాయి. కాబట్టి మళ్ళు కట్టుకోవడం, ఈ పనులు అడ్డుపోతే ఇక్కడ ఇంటోటి చేస్తాడు నీకు పని, పనులు లేకుండా మనం ఏం చేస్తామా? కాబట్టి ఆ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆషాఢ మాసం వద్దు అని చెప్పారు. రెండోది ఆరోగ్యవంతమైంది. భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళ దగ్గర అయితే ఇబ్బంది. కాబట్టి నువ్వు పుట్టింటికి పో. ఎందుకు పుట్టింటి పోయిన తర్వాత పిల్ల చేతుల మీదుగా ధాన్యం పిలుస్తారు. అవును, ఆడపిల్లతో ధాన్యం పెట్టిస్తారు. అమ్మ నా ఫస్ట్ నాగలి పూజ చేస్తుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ మాసాలు ఏం లేవు. ప్రకృతికి పనికొచ్చే మాసం కాబట్టి మన మాసంగా మనకి మంచిది కాదని చెప్పేశారు. ప్రకృతి మాసం అది. ఆషాఢ మాసం ప్రకృతి మాసం అని చెప్పాలి. గురుగారు, బోనం ఎత్తని వాళ్ళు ఏ విధంగా అమ్మవారిని పూజించాలి అంటారా? మామూలుగా కుంకుమార్చన చేసుకోవడం, ఏదైనా ప్రసాదం, పూలు, కొబ్బరికాయ రెగ్యులర్గా మనం గుడికి వెళ్తున్నట్టుగా ఇప్పుడు మేము వెళ్తాం గుడికి. తప్పకుండా ఒక్కసారి మా అమ్మాయి కోసం మా ఆవిడ మొక్కను ఒకసారి బోనం తీసుకెళ్ళింది. రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు మేము తప్పకుండా కొబ్బరికాయ, పూలు, పానకం తీసుకెళ్ళాలి. తప్పకుండా మీరు పానకం అమ్మవారికి సమర్పణ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అమ్మవారికి దాహార్తి ఎక్కువ. అంటే ఒక రకమైన గ్రామదేవతలు కదా, నువ్వు పోస్తూ తాగుతూనే ఉంటారు, పానకాల స్వామిలాగా తాగుతూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి పానకం అమ్మవారికి పోయడం వల్ల మనలో ఉండేటువంటి అసౌకర్యమైనటువంటి అనారోగ్యం నుంచి బయటపడతాం, ఆరోగ్యంతో లక్షణం ఏర్పరచుకుంటాం, ప్రాప్తిని పెంచుకుంటాం, పాప నాశనాన్ని పొందుకుంటాం. కాబట్టి పానకం వేయడం చాలా మంచిది. పానకం ఒక గ్లాసులో పానకం తీసుకెళ్తే మంచిది. మామూలుగా బోనం ఎత్తిన వాళ్ళు అలా చేయడం వల్ల కూడా సేమ్ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు మనం. గురుగారు, బోనాల గురించి, ఆషాఢం గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.